ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది. స్థలం అంబేద్కర్ భవనం, ఒంగోలు పట్టణం. జూలై 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఈ ఆరాధనకు అనేక మంది ప్రజలు వస్తున్నారు. అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. సమస్యల చేత, చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది. అనారోగ్యముల చేత పీడించబడుతున్న వారికి స్వస్థత జరుగుతుంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి, అద్భుతాలు పొందుకోనండి. జూలై 22 ఉదయం 9 గంటలకు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహించే ప్రతి మాట ఎంతో జీవం కలిగింది కదా అండి? అవును, ఆయన మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం కదా. దావీదు భక్తుడు అంటున్నారు, అయ్యా నీ మాట నన్ను బ్రతికించింది, నీ వాక్యం ద్వారా నేను బ్రతుకుతున్నానయ్యా అని దావీదు మాట్లాడుతున్నారు. అవునండి, దేవుని వాక్యం ద్వారా మనం జీవిస్తామండి. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడతామండి. దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145 కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత శ్రేష్టమైన మాట అండి. మరి దావీదు భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా ఈ మాటను ఆయన పలుకుతున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహిమోన్నతుడు, గొప్పవాడండి. ఆయన ప్రతి ఒక్క జీవి, చూడండి, ప్రతి జీవి కోరికనంట దేవుడు తృప్తిపరుచుచున్నాడు. ఎలా అంటే నీ గుప్పిలు విప్పి. చూడండి, మన దేవుడు మన కోరికలను తీర్చడానికి ఆయన యొక్క గుప్పిల్ని విప్పుతున్న దేవుడు అండి. దేవుని బిడ్డలారా, ఆయన గుప్పిలి ఎప్పుడు కూడా మన కోసం విప్పే దేవుడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను, నన్ను, మనల్ని తృప్తిపరచడానికి, మన యొక్క ఆశలు తీర్చడానికి, మన యొక్క కోరికను తీర్చడానికి ఆయన గుప్పిల్ని విప్పే దేవుడు అండి. ఆయన గుప్పిల్ని ముడిచే దేవుడు కాదండి. ఆయన గుప్పిల్ని ముడిస్తే మనం బ్రతకలేమండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం యొక్క వాగ్దానం వింటున్న మీ అందరి జీవితంలో ఒకవేళ మీ కోరికలు తీరలేదని బాధపడుతున్నారా? ఒకవేళ మీ అవసరతలు తీర్చబడవేమో అని చింతిస్తున్నారా? అలాగే నేను ఈ అప్పులు ఉన్నాను, అనారోగ్య సమస్యలు ఉన్నాను, ఈ యొక్క వ్యాధి బాధలు నన్ను అలముకున్నాయి, అలాగే కష్టాలు, ఈ కన్నీటి పరిస్థితులు, ఈ ఆర్థిక పోరాటం, ఈ నిందలు, ఈ యొక్క అవమానాలు ఏంటి? నా జీవితంలో ఇక తృప్తి అనేది నేను చూడలేనా? నా జీవితంలో ఒక సంతోషాన్ని నేను చూడలేనా? ఒక ఆనందాన్ని నేను అనుభవించలేనా? ఒక తృప్తికరమైన జీవితం నా జీవితంలో అసలు నేను పొందుకోలేనా అని బాధపడుతున్నారేమో. దేవాది దేవుడు మీతో దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు నీ ప్రతి ఒక్క కోరికను చూడండి, ప్రతి జీవి అని ఇక్కడ రాయబడినది.
దేవుడంట ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచడానికి ఆయన గుప్పిలి విప్పుతున్న దేవుడండి. ఈరోజు నీకు ఏ కోరికలు ఉన్నాయో, ఏ కోరికలతో నువ్వు ఉన్నావో, దైవ చిత్తానుసారంగా ఏ కోరికను నువ్వు ఆలోచిస్తున్నావో, ఒకవేళ ఏ అవసరతతో నువ్వు ఉన్నావో, ఏ అక్కర నీ జీవితంలో ఉందో నాన్న, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ కోరిక తీర్చడానికి, నీ అవసరత తీర్చడానికి, అలాగే నీ అక్కర తీర్చడానికి నీ దేవుడు ఆయన గుప్పిలి విప్పుతున్నాడండి. ఆయన గుప్పిలి విప్పి నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు కదా మన దేవుడు. మనల్ని ఆయన ఎప్పుడు తృప్తిపరుస్తాడండి. చాలకుండా ఆయన ఎప్పుడు ఏది ఇవ్వడండి. మనకు తృప్తికరంగా శ్రేష్టమైన ఇవులను, మరి మనల్ని సంతోషపరిచే ఇవులను దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన గుప్పిలి విప్పబడుతుంది. ఆయన గుప్పిలి ఎంత పెద్దదో తెలుసా మీకు? ఆయన చేతులు ఎంత పెద్దవో కదా. మనం అనేక మంది గుప్పిల వైపు చూస్తుంటాం, అనేక మంది చేతుల వైపు చూస్తుంటాం కదా. మనుషులు వారు గుప్పిలు విప్పితే ఎంత మాత్రం కొద్దిగా నీ అవసరత తీర్చబడుతుందేమో, కానీ దేవుని యొక్క గుప్పిలి విప్పబడితే విస్తారంగా దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. కొలత లేనంత ఆశీర్వాదాన్ని, కొలత లేనంత దీవెనను, కొలత లేనంత సమృద్ధిని, మరి మంచి ఆరోగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, అలాగే మరి ఆర్థిక విషయాలలో, అలాగే మీ ఉద్యోగ విషయాల్లో, మీ వ్యాపార విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, అలాగే చదువుకునే పిల్లలు మీ స్టడీస్ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా, మరి మీ వివాహ విషయాల్లో దేవాది దేవుడు ఆయన గుప్పిలు విప్పి మీ ప్రతి కోరికను ఆయన తీర్చబోతున్నాడు. మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. మరి దిగులెందుకు, ఇంకా భయం ఎందుకు? ఈ యొక్క దేవుని యొక్క మాటను పట్టుకొని ధైర్యం తెచ్చుకుంటారా? యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలపు వేళ నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు యేసయ్య అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుర మహోన్నతురానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు వేళ ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. తండ్రి, ఆర్థికంగా ఎటువంటి అవసరతల్లో నీ బిడ్డలు ఉన్నారో, ఆత్మీకంగా ఏ అవసరతలతో నీ బిడ్డలు ఉన్నారో, అయ్యా అనారోగ్య సమస్యలతో ఒకవేళ నీ బిడ్డలు ఉన్నారేమో, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా నాయన, ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక. తండ్రి నాయన, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి అయ్యా మంచి చక్కని బిడ్డలను అనుగ్రహించండి ప్రభువ. అయ్యా నాయన, వ్యాపారాలు దీవించండి, చేతి పనులు దీవించండి ప్రభువ. అయ్యా నాయన, వ్యవసాయ పనులు దీవించండి ప్రభువ. అయ్యా సేవా పరంగా అయ్యా ఇదిగో సేవ చేస్తున్న వారిని, వారి సేవను, వారి పరిచర్యను ఆశీర్వదించమని అడుగుతున్నాను. అయ్యా బలహీనులుగా, రోగగ్రస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఏ ఏ కోరికలతో ఉన్నారు, ఎటువంటి ఆశలతో ఉన్నారో వారి కోరికలు తీర్చి వారిని తృప్తిపరిచి మహిమ పొందండి. అలాగే ఈరోజు బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ జరిగిస్తున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగునుగాక. నీ దీవెనలతో వారు నింపుదువుగాక. నాయనా, ఈ సంవత్సరం నాయనా తండ్రి, ఈ దినం ఆది నుండి అంతవరకు నీ కృపాక్షేమాలతో నడిపించి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.